విజయబాబు గారు, ఇండియాలో జరిగేటటువంటి ప్రతి ఉగ్రదాడి తరువాత మా దేశంలో ఉగ్రవాదులు లేరు, మాకు ఉగ్రవాదులకి సంబంధం లేదు, ఫలానా ఉగ్రవాదికి మాకు సంబంధం లేదు, అంతర్జాతీయ సమాజం ముందు ఒక దొంగ ఏడుపులు ఏడవడమో అమాయకంగా నటించడమో చేస్తూ వస్తుంటుంది కదా. ప్రతి సందర్భంలోనూ మళ్ళీ దొరుకుతూ ఉంటారు. ఒసామా బిన్ లాడెన్ దగ్గర నుంచి మసూద్ వరకు దొరుకుతూనే ఉంటారు. అయితే పాకిస్తాన్కు తగిన బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందా? ఒక అవకాశం ఇండియాకి చిక్కిందని మీరు అనుకుంటున్నారా ఈ సమయంలో? ఇప్పుడు ఈ రోజు నేను మార్నింగ్ మొత్తం ఫారెన్ మీడియాలో చాలా ఛానల్స్ చూసా. అసలు వీళ్ళ ఒపీనియన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని చూస్తే, ఒకళ్ళు పాకిస్తాన్ హై కమిషనర్ నుంచి, ఒకళ్ళు మాజీ మంత్రి నుంచి, ఇట్లా వాళ్ళు రకరకాలుగా ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటే వాళ్ళ బుకాయింపులు ఎలా ఉన్నాయంటే, అసలు పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని కోరుకోవడం లేదంట. ఉగ్రవాదం బాధితులు మేమే ఉగ్రవాద బాధితులు. అది భారతదేశంలో కాశ్మీర్ ఆర్టికల్ 370 సమస్య ద్వారా ఉత్పన్నమైనటువంటి సమస్య. అది వాళ్ళ సమస్య. వాళ్ళ సమస్యను వాళ్ళు తీర్చుకోలేక మమ్మల్ని బూచిగా చూపించి మా మీద అటాక్ చేస్తున్నారని ఒక బుకాయిస్తా ఉంది. అయితే ఇదే సమయంలో ఇక్కడ మనం సూటిగా ప్రశ్నించాల్సింది, ఏ ముష్కరులు అయితే దాడి చేశారో వాళ్ళు నిజంగా భారతదేశంలో ముష్కరులు అయి ఉంటే వాళ్ళు ఆ రోజున దాడికి తెగబడిన తర్వాత అన్నది ఏంటండి, మీ మోడీకి వెళ్ళి చెప్పుకోండి అన్నారు. మీ మోడీకి వెళ్ళి చెప్పుకోండి అన్న డైలాగ్లోనే వాళ్ళు భారతీయులు కాదు, పాకిస్తాన్ ముష్కర్లు అనేది మనకు చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. అయినా కూడా ఏంటంటే ఒక రకమైనటువంటి ఈ బుకాయింపు పూర్తిగా ఇందాక నేను చెప్పినట్టుగా అటు చైనా ఇటు అమెరికా ఇలాంటి దేశాలు పడేసేటువంటి ఎంగిలి మెతుకులో ఏరుకొని తద్వారా మనుగడ సాగిస్తూ ఉగ్రవాదమే ప్రాతిపదికగా, ఉగ్రవాదమే ఆక్సిజన్గా, ఉగ్రవాదమే మనుగడగా సాగిస్తున్నటువంటి ఒక ముష్టి దేశం పాకిస్తాన్ అండి. అందుకని అది పాకిస్తాన్ కాదు, పాకిస్తాన్, తుపాకిస్తాన్. ఆ తుపాకిస్తాన్కి తుపాకీ లేకపోతే వాళ్ళకి మనుగడ లేదు. దానికోసం అని చెప్పిన మనల్ని బూచిగా చూపించి వాళ్ళు బతుకుతున్నారు. ఇది ఇందాక చెప్పినట్టుగా ఏంటంటే, అసలు భారతదేశానికి పాకిస్తాన్ అనేటువంటిది ఒక కంట్లో నలుసు పంట్లో రాయలేండి. దీన్ని మనం తీసేయటం పెద్ద సమస్య కాదు. కాకపోతే ఏంటంటే, ఒక వ్యూహాత్మకంగా వెళ్ళటానికి కోసమే ఇన్నాళ్ళు కూడా ఎన్ని దాడులను ఒకటా రెండా వీటి కోసం ఎదురు చూస్తూ వచ్చాం తప్ప, ప్రతి కార్నర్లో కూడా వీళ్ళ యాక్టివిటీస్ మనకు తెలుసు. ఈ రోజున మనకు అవకాశం కలిసి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈసారి ఆ అవకాశాన్ని భారతదేశం విడిచిపెట్టుకోవడానికి సిద్ధంగా లేదు. వాళ్ళ పీచ మణిచేదాకా కూడా ఈ పోరాటం సాగుతుంది. వాళ్ళు ఎలాగో కవింపు ధోరణికి ఇంకా 12 శిబిరాలు అలాగే ఉన్నాయని అంటున్నారు కదా. ఇదే సందర్భంలో కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉందా అనిపిస్తుంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మనకి హాలీవుడ్ సినిమాల్లో జేమ్స్ బాండ్ అని చెప్పని, లేకపోతే తెలుగు సినిమాల్లో ఏదో పెద్ద హీరోలు అనేది నేను చూస్తాం. కానీ మనకు రియల్ జేమ్స్ బాండ్ ఎవరు అన్నట్లయితే అజిత్ కుమార్ దోవల్, ది గ్రేటెస్ట్ మ్యాన్. ప్రతి భారతీయుడు కూడా ఆయనకి సాల్యూట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటి అజిత్ కుమార్ దోవల్ ఆయన జస్ట్ ఏంటంటే ఐపీఎస్ సర్వీస్ లో చేరిన కేరళ కేడర్కి చెందినటువంటి ఆయన ఎంత సాహసోపేతంగా చేశాడంటే, పాకిస్తాన్లో 7 సంవత్సరాలు హిందూ పాకిస్తానీయుడిగా ఎలాంటి సపోర్టు లేకుండా 7 years ఆయన ఉన్నాడండి. అక్కడ కాబ్లర్ గా పనిచేశాడు, రిక్షా పుల్లర్ గా పనిచేశాడు. ప్రతి చోట ప్రతి కార్నర్లో ఏంటనేది ఆయనకి తెలుసు. ఆయన మిషన్స్ అసలు ఆయన్ని ప్రతి భారతీయుడు కూడా రొమ్ము విరుచుకొని గర్వంగా ఎస్ హీఈస్ అవర్ మ్యాన్, అవర్ బాండ్ అని చెప్పని చెప్పుకోవాల్సినటువంటి గొప్ప వ్యక్తి ఆయనకి తెలుసు. కాబట్టి ఈ రోజున మొత్తం కూడా పాకిస్తాన్ లో అణువు కూడా ఏముందనేటువంటిది ఆయనకి తెలుసు. సో అటువంటి నేతృత్వంలో ఈ రోజున అంతేగా సార్, ఈ 21 స్థావరాలను గుర్తించడం ఒకటి, అందులో 9ని టార్గెట్ చేశారు కదా సార్. వాళ్ళ భూభాగంలోకి వెళ్లకుండా, వాళ్ళ గగనతలంలోకి వెళ్లకుండా ఆ టార్గెట్లు కొట్టడంలో ఒక మాజీ మేజర్, ఎక్స్ మేజర్ ఒక అతను మాట్లాడుతూ చెప్తున్నారు, ఆ డిగ్రీలో కొంచెం తేడా వచ్చినా అది పబ్లిక్ మీదకి వెళ్ళిపోయేటటువంటి ప్రమాదం ఉంటుందట. ఎంత ఖచ్చితత్వంతో భారత సైన్యం ఈ ఆపరేషన్ సక్సెస్ చేయగలిగింది. నిజానికి ఆ సామర్థ్యాన్ని చూస్తే ఏమనిపిస్తుంది చెప్పండి. నేను అదే చెప్తున్నానండి. ఇప్పుడు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, అక్కడ ప్రతి అణువు కూడా చాలా స్పష్టంగా చెప్పగలిగినటువంటి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్. ఆయన దీంట్లోనే గతంలో పుల్వామా ఉగ్రదాడి తర్వాత కానీ, బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ చేసినటువంటి ఇది కానీ, ఆర్టికల్ 370 రద్దులు ఆయన పాత్ర కానీ, ఇలా పాకిస్తాన్కి సంబంధించిన ప్రతి వ్యవహారంలో కూడా ఆయన కీలకంగా వ్యవహరించిన సంగతి భారతదేశంలో చాలా మందికి
ఎలైట్ పీపుల్ కూడా తెలియదండి. ఓకే. అటువంటి నేతృత్వంలోనే ఈ రోజున ఈ ఆపరేషన్ జరుగుతా ఉంది. అందుకనే అంత పిన్ పాయింట్ గా ఎక్కడ ఏముందో అంటే మనకి ఒక సామెత ఉంది కదా, పుట్టింటి వ్యవహారాల మేనమామ కెరకని. అవును. సో ఆ పాకిస్తాన్ వ్యవహారాలన్నీ కూడా ఈ మేనమామకు అన్ని తెలుసు చక్కగా. అందుకని వాళ్ళకి కరెక్ట్ గా గురి చూసి కొట్టడంలో మనం ఎందుకు సక్సెస్ అయ్యాం అనేటువంటిది అదే ఇక్కడ 9కి 9 టార్గెట్లు సక్సెస్ అయ్యాయి. ఎస్, అది కూడా 25 మినిట్స్ లో ఆపరేషన్ కంప్లీట్ చేయడం. మీరు 20 చదివారు, నిజానికి 20 చేయలేక కాదు. ఇక్కడ ఇదేంటంటే ఇది జస్ట్ వాళ్ళకి ఒక ఫస్ట్ టీజర్, సినిమాలో టీజర్ లాంటిదా? అంతేనండి. దాన్ని ఇవాళ ప్రపంచ దేశాలకి ఏం చూపించారు, మేము కరెక్ట్ గా సివిలియన్స్ ని ఎఫెక్ట్ అవ్వకుండా చేసాం, కరెక్ట్. అట్లాగే సైనికుల్ని మేము టచ్ చేయలేదని. కానీ వాళ్ళ ఏడిపేంటి, మసీదుల మీద దాడి చేశారు, పసిపిల్లల్ని చంపేశారు అవును. అని చెప్పని దొంగ ఏడుపులు ఏడుస్తూ దొంగ ప్రచారాలు చేస్తూ అంతర్జాతీయంగా చేస్తున్నా కూడా ఈ రోజున ఎవిడెన్సెస్ ఉన్నాయి, తర్వాత శాటిలైట్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ముఖ్యంగా అంతర్జాతీయంగా ఇప్పుడు ఇందా నేను చెప్పినట్టుగా కొన్ని మింగలేక కక్కలేక ఉన్నా కూడా వాళ్ళని ఏకాకిని చేయటంలో ఫస్ట్ మన ఆపరేషన్ ఏంటంటే ఆపరేషన్ సింధూర్ కంటే కూడా ముందు అంతర్జాతీయంగా ఈ పాకిస్తాన్ని ఏకాకిని చేయడంలో చాలా వరకు సక్సీడ్ అయ్యామండి. అయితే ఇప్పుడు ఈ చైనా లాంటి నక్క దేశాలు వాటి గురించి మనం పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. అందుకని ఇప్పుడు అంతర్జాతీయంగా కానీ యుఎన్ఓలో నేను ఈరోజు మార్నింగ్ కూడా ఫారెన్ టీవీలో వీళ్ళు మాట్లాడుతున్నారు ఏమని, ఇది ఇంటర్నేషనల్ లా, వైలేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ లా, మేము దీని మీద కంప్లైంట్ చేస్తాం అది ఇదని. ఏం కంప్లైంట్ చేస్తారు వాళ్ళు? ఏమీ లేదు, ఇది కేవలం ఏంటంటే మేకపోతు గాంభీర్యం, హుంకరింపులు తప్ప మరొకటి కాదు.